2026 తొలి 6 నెలల్లో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం వృద్ధి 7.03%. గతేడాదితో పోలిస్తే ఏడాది మొదటి 6 నెలల్లో జీఎస్టీ అమ్మకపు పన్ను ఆదాయాల వృద్ధి 2.85%. 2023-24 నుంచి 25-26 మొదటి 6 నెలల్లో రాష్ట్ర సొంత పన్ను ఆదాయాల వార్షిక వృద్ధి రేటుతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక ఏడాది మొదటి 6 నెలల వృద్ధి 2.75%. అయినా సరే రాష్ట్రం అద్భుతమైన వృద్ధి సాధిస్తుందంటూ ప్రజలు నమ్మించడానికి బాగా ప్రయత్నిస్తున్నారు. గత 2 ఏళ్లలో మూలధన వ్యయం వార్షిక వృద్ధి రేటు 16% తగ్గింది. 2025-26లో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం వృద్ధి 3.47%. కానీ గత ఏడాదితో పోలిస్తే ఏడాది తొలి త్రైమాసికంలో జీఎస్టీపీ వృద్ధి 10.5% అధికంగా ఉన్నట్టు ప్రకటించారు. ఇది పూర్తిగా వాస్తవం. 2019-24 మధ్య రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం వార్షిక వృద్ధి రేటు 9.87%. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వ సొంత పన్నుల ఆదాయం 58,031 కోట్ల నుంచి 92,922 కోట్లకు పెరిగింది. 5 ఏళ్లలో రాష్ట్ర జీఎస్టీపీ వార్షిక సగటు వృద్ధి రేటు 10.23%. గత 5 ఏళ్లతో పోల్చితే చంద్రబాబు పాలనలో జీఎస్టీపీ పన్ను ఆదాయాల వృద్ధి చాలా తక్కువ. మరి రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని బాబు ఎలా చెప్తారు? కాగ్ గణాంకాలను ఉటకిస్తూ రాష్ట్ర ఆర్థిక నిర్వహణలో చంద్రబాబు సర్కార్ వైఫల్యాన్ని కడిగి పారేసిన వైఎస్ జగన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వోల్ట్సన్ మరో వరుస కేవలం 10 లక్షల మూలధనంతో 2 నెలల క్రితమే ఢిల్లీలో పుట్టిన కంపెనీ 1,504 కోట్ల పెట్టుబడులట, ఏకంగా 1,037 కోట్ల రాయితీలట. పెట్టుబడిలో ఏకంగా 69% రాయితీలు. ఇది కాకుండా ఎకరా 60 లక్షలతో నాయుడుపేట సెజ్లో 37 ఎకరాలు, ఎలాంటి అనుభవం లేకపోయినా సోలార్ ప్యానల్ తయారీ యూనిట్, కోట్ల విలువైన భూమితో పాటు భారీ ప్రోత్సాహకాలపై అధికార వర్గాల్లో విస్తృత చర్చ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే 22 మంది బాలికలకు అస్వస్థత, వాంతులు, విరోచనాలు, జ్వరం బారిన పడిన అల్లూరు జిల్లా రాజేంద్రపాలెం ఆశ్రమం విద్యార్థినులు. కేజీహెచ్లో 2 బాలికలకు చికిత్స